అలాగే ఉండు, రోడ్డు మీద కూర్చో. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు నువ్వు బిలియనర్ ఎలాగవుతావు? అసలుకి ఎందుకు అవ్వలా? నాకు నాకు తెలుసు ఈ చర్చిలో ఎవరు బిలియనర్స్ లేరని. లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మనం ఎల్బీ స్టేడియంలో ఉండేవాళ్ళం కదా. ట్రూత్. ఆల్ రైట్. కొంతమందికి అంత తక్కువ అంచనా వేశారంటే ఆల్ రైట్, అంత పౌరుషం వచ్చేసిందంటే నేను ఇంకో 2 మాటలు యాడ్ చేస్తాను అయితే. సో బిలియనర్స్ ఎందుకు అవ్వలేదు? ఎంతమందికి అయిపోవాలంటే అందరు చేతులు ఎత్తారండి. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు అవ్వలేదు మరి? మీరేం నేనేం ఆన్సర్ ఇస్తానండి? మిమ్మల్ని డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగాను నేను, మీ క్వశ్చన్ అడిగారు, చేతులు ఎత్తారు. సో నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను మళ్ళీ, మరి ఎంత కావాలా? చెప్తాను జాగ్రత్తగా. ఎంత కావలేదు అంటే నీకు తెలియదు ఎలా కావాలో. తెలిస్తే ఎప్పుడూ అయిపోయేవాడు. నీకు తెలియదు ఎలా కావాలి. సో ఇప్పుడు నీకు తెలియదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బడికి వెళ్ళాలి తెలుసుకుంటాకి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బడికి వెళ్తేనే నీకు అర్థం అవుతుంది. సంబడి నీడ్ టు టీచ్ యూ హౌ టు క్రియేట్ అండ్ మేనేజ్ మనీ. జాగ్రత్త గమనించండి. మనీని క్రియేట్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేసి మేనేజ్ చేయటం ఇంకొక ఎత్తు. ఆల్ రైట్. సో సంబడి నీడ్ టు టీచ్ యూ. Somebody need to teach you. So for example, you get an opportunity, Derek, you get an opportunity to go and stay day and night with Mukesh Ambani ji. Eltana. So you have an opportunity to sit with him, one of the biggest business magnate. And దగ్గరికి వెళ్తావు, అన్ని ఇన్ అండ్ అవుట్ నేర్చుకుంటారు. ఇన్ అండ్ అవుట్. ఎవరిని లేపారు, ఎవరిని ఉంచాలి, ఎలాగ చేయాలి, ఎలాగ మేనేజ్ చేయాలి. లేపేయటం అంటే లేపేయటం కాదు. ఆల్ రైట్. అండ్ సో యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ వాట్ ముఖేష్ అంబానీ నోస్. ఈవెన్చువలీ ఫర్ ష్యూర్ యూ విల్ బికమ్ అనదర్ బిలియనర్, బికాస్ నౌ యూ నో హౌ టు బికమ్. సో జాగ్రత్తగా గమనించండి. నువ్వు బిలియనర్ అయిపోయేదానికి జాగ్రత్తగా గమనించండి. నువ్వు బిలియనర్ అయిపోయేదానికి ఏది తక్కువ అయిందంటే నీకు, ఇట్ ఈస్ నాట్ మనీ. నువ్వు బిలియనర్ అయిపోవటానికి ఏది తక్కువైందంటే నీ జీవితంలో, ఇట్స్ నాట్ మనీ.